ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నార్త్ సెంటినెల్ దీవి గిరిజనులను కలిసిన మొదటి మహిళ గురించి మీకు తెలుసా? వెళితే ప్రాణాలతో తిరిగి రాలేని ఆ దీవికి వెళ్ళి ఏకంగా వారి మనసు గెలుచుకున్న ఆమె మన భారతీయ ఆంథ్రోపాలజిస్ట్ మధుమాల చటోపాధ్యాయ తన 12వ ఏట ఒక పత్రికలో ఆ అండమాన్ గిరిజనుల గురించి చదివిన మధుమాల జీవితంలో ఎలాగైనా వారిని కలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంథ్రోపాలజీలో రీసెర్చ్ చేసి 1991లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక పడవలో ఆ దీవి దగ్గరకు వెళ్ళింది. వాళ్ళ ఆమెను చంపటానికి బాణాలు ఎక్కుపెట్టినా భయపడకుండా నీళ్లల్లో కొబ్బరికాయలు వేస్తూ స్నేహపూర్వకంగా వాళ్లకి దగ్గరైంది. ఆమె ధైర్యాన్ని చూసి ఒక గిరిజన మహిళ వాళ్ల బాణం దించేలా చేసింది. చరిత్రలో తొలిసారి ఒక బయటి వ్యక్తి, అందులోనూ ఒక మహిళ, వారి చేతుల్లోకి నేరుగా కొబ్బరికాయలిచ్చి చరిత్ర సృష్టించింది. అలా వారి ప్రపంచంలోకి అడుగుపెట్టి వాళ్లతో కలిసిపోయింది. అయితే వారిని దగ్గరగా చూసిన మధుమాల ప్రభుత్వానికి ఒక బలమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ గిరిజనులకు మన ఆధునిక ప్రపంచం అవసరం లేదు, మన ద్వారా వాళ్లకు రోగాలొచ్చే ప్రమాదం ఉంది, వాళ్ళని వాళ్లలాగే ప్రశాంతంగా బతకనివ్వండి అని చెప్పింది. ఆమె చేసిన ఆ సూచన వల్లే వాళ్లను కలవాలనే మిషన్లను ఆపేసి భారత ప్రభుత్వం అక్కడికి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. తన కల నెరవేర్చుకుని ఆ గిరిజనుల ప్రాణాలు కాపాడిన ఈ మహిళా సైంటిస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.